చిన్న ఏజ్‌లోనే ఈ స్కిన్ ముడతలు పడడం, హెయిర్ వైట్‌గా అవ్వడం ఎందుకవుతుంది? ఇవన్నీ దానివల్లే. ఇప్పుడు నేను చెప్పేదే దానికమ్మా. హ్మ్. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం మీ శరీరానికి అబ్జర్వ్ అవ్వలేదో, హ్మ్. ఎలా అబ్జర్వ్ అవుతుంది? మీరు ఆ టేస్ట్ ఎంజాయ్ చేయట్లేదు. దాని కలర్ ఎంజాయ్ చేయట్లేదు. ఏమీ ఎంజాయ్ చేయట్లేదు. హ్మ్. ఊరికే ఏది పెట్టినా తినేస్తారు. హ్మ్. అప్పుడు మీ బాడీలో ఈ సిగ్నల్స్ ఎలా వస్తాయి? పర్ఫెక్ట్‌గా రావు. హ్మ్. పర్ఫెక్ట్‌గా రాకపోవడం వల్ల ఏమవుతుంది? వాడికి కావాల్సిన మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ బాడీ తీసుకోదు. హ్మ్. వేస్ట్ కింద బయటికి పోవాలి. లేకపోతే ఇండైజెషన్‌గా మిగిలిపోవాలి. హ్మ్. అంచేత మన శరీరాన్ని నడిపేది బ్రెయినే కాబట్టి, ఆ కంటి చూపు అనేది, ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టేస్ట్ ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నాలికలో ఆక్సిజన్ చాలా హైయెస్ట్ ఆక్సిజన్ ఉంటుందమ్మా. ఓహ్! ఆ నాలిక ఎప్పుడైతే మీరు నములుతున్నారో, హ్మ్. నమిలినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది సలైవా ద్వారా ఆ ఫుడ్‌లో మిక్స్ చేస్తుంది. హుహు. హ్మ్. ఎప్పుడైతే ఆక్సిజన్‌తో కూడిన ఆహారం సలైవా ద్వారా ఎళ్ళిందో, డైజెషన్ చాలా తొందరగా అవుతుంది. మీ శరీరానికి ఏమేమి కావాలో అయన్నీ కూడా సప్లై అవుతాయి. హ్మ్. ఎంత చాలా లింక్ ఉంటుందమ్మా ఇదంతా. హ్మ్. మన శరీరం అనేది ఇంకొక 1000 ఏళ్ళకి కూడా అర్థమవని ఒక అద్భుతమైన మిషన్. హ్మ్. నిజం చెప్పాలంటే. ఇయన్నీ ఎలాగంటే మన పూర్వీకులు, యోగులు, ఋషులు, హ్మ్. గొప్ప వైద్యులు